హలో ఎవ్రీవన్. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్‌లో ఉన్నటువంటి డిప్యూటీ మేనేజర్ల పోస్టులు భర్తీ చేయడం కోసం అఫీషియల్‌గానే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, మీరు ఎప్పటిలోపల అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు, ఏజ్ లిమిట్ ఏమిటి, క్వాలిఫికేషన్ వివరాలు ఏమిటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే క్లియర్‌గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా అయితే అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ మీరైతే ఇప్పుడైతే గమనించవచ్చు, విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ వివరాలకి వెళ్తే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ విశాఖపట్నంలో ప్రొబేషనరీ ఆఫీసర్ అంటే డిప్యూటీ మేనేజర్ పోస్టుల నియమం కోసం దరఖాస్తు ఆహ్వానించబడ్డాయని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకుందామమ్మా. సో ఫస్ట్ చూసుకుంటే మీరు అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అయింది, మీకు జనవరి 1వ తేదీ స్టార్ట్ అయింది. మరి ఎండింగ్ డేట్ ఎప్పుడంటే మీకు జనవరి 28వ తేదీ వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అంటే మీరు ఆదివారం వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా కేవలం 30 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. శాలరీ వివరాలు చూసుకుంటే ఇక్కడ మీకు 2 ఇయర్స్ పాటు ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుంది, ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్ టైంలో మీకు అయితే 28,000 రూపాయలు ఇస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు పర్ మంత్కి. సో మీకు జాబ్ సెలక్షన్ మీకు పర్మనెంట్ అయిన తర్వాత మీకు పర్ మంత్కి 38,000 రూపాయలు ఇస్తామని నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మీరైతే క్లియర్గా నోటిఫికేషన్ గమనించవచ్చు. తర్వాత ఈ నోటిఫికేషన్ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమంటే మీరు ఏదైనా డిగ్రీలో ఫస్ట్ క్లాస్ అంటే 60% లేదా 60 మార్కుల పైన మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. మీకు డిగ్రీతో పాటు అభ్యర్థికి ఇంగ్లీష్, తెలుగు భాషలో మాట్లాడడం, రాయడం, చదవటం కంపల్సరీ రావాల్సి ఉంటుంది నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అదేవిధంగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కావాల్సి ఉంటుంది అనేసి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత ఏజ్ లిమిట్ వివరాలు చూసుకుని మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు డిసెంబర్ 31వ తేదీ 2023 నాటికి మీకు 20 నుంచి 33 సంవత్సరాల మధ్య అయితే ఉండాల్సి ఉంటుంది. సో క్లియర్గా చెప్పాలంటే మీకు జనవరి 1, 1991 నుంచి డిసెంబర్ 31, 2003 మధ్య జన్మించిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని పాయింట్ అయితే ఇచ్చారమ్మా. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్లో పని చేస్తున్న సిబ్బంది వారు అర్హత కలిగి ఉంటే కూడా వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అని క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేశారు. మీరైతే గమనించవచ్చు. తర్వాత మనకి ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అనేది అడ్రస్ అయితే ఇచ్చారు, మీరు స్క్రీన్ మీద అయితే గమనించవచ్చు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఎల్టీడీ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం డిఎన్జి 47-327/3 5వ లైన్ ద్వారకా నగర్ విశాఖపట్నం 530016 అనే అడ్రస్లో అయితే మీకు అయితే ఈ బ్యాంక్ అయితే ఉంటుంది. మీకు పోస్టింగ్ కూడా అక్కడే ఉంటుంది. కానీ ఈ పోస్టింగ్ ద్వారా మీకు ఏపీటీఎస్ అంటే ఆంధ్ర మరియు తెలంగాణలో కూడా మీకైతే పోస్టింగ్ అయితే ఉంటుంది అని క్లియర్. ఎందుకంటే దానికి సంబంధించిన బ్రాంచ్లు అయితే మీకు తెలంగాణలో ఉన్నాయి, మన ఏపీలో కూడా ప్రతి డిస్టిక్లో కూడా ఉండడం జరిగింది. క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ప్రతిపాదిక దరఖాస్తు రుసుము చూసుకుంటే మీకు 1000 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉండడం జరుగుతుంది. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విశాఖని కలిగి ఉంది. అది చెప్పాను కదా మీకు. దీనికి సంబంధించినటువంటి బ్రాంచెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో ఉంది. సో మీకు ఎక్కడ లోకల్ అడ్రస్ కూడా అక్కడ మీరైతే ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు. ఫర్దర్గా మీకు పోస్టింగ్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఈ 2 రాష్ట్రాల్లో పోస్ట్ చేయబడతారు. అయితే బ్యాంక్ విస్తరించే అవకాశం ఉంది కనుక ఇతర రాష్ట్రాలు కూడా అభ్యర్థులు ఏరియా కార్యకలాపాలు ఎక్కడైనా పని చేయడానికి సిద్ధంగా ఉండాలని బ్యాంకు ఈ ఇన్స్ట్రక్షన్ అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత ఇక జాబ్ సెలక్షన్ చూసుకుంటే మీకు పరీక్ష విధానం అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మాకు కంపల్సరీ ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని ఇక్కడ ఎంపిక అయితే చేసుకుంటున్నారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ మీకు 100 మార్కులకి అయితే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. మీకు ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏ క్వశ్చన్స్ వస్తాయి అంటే సాధారణ ఇంగ్లీష్ చూసుకుంటే మీకు 30 క్వశ్చన్స్ వచ్చి 30 నిమిషాలు టైం ఉంటుంది. క్లియర్గా మెన్షన్ చేశారు. 30 మార్క్స్ కూడా ఉండడం జరుగుతుంది. తర్వాత క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ చూసుకుంటే మీకు మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మినిట్స్ టైం 30 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. క్లియర్ మెన్షన్ చేస్తారు. అదేవిధంగా మీకు ఇక్కడ రీజనింగ్ ఎలిజిబిలిటీ 35, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ మరియు జనరల్ బ్యాంక్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మినిట్స్. అదేవిధంగా ఇక్కడ 30 నిమిషాలు 30 మార్క్స్ అయితే ఇస్తామని క్లియర్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇది మనకి చెప్పిందంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి. సో ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో మెయిన్ ఎగ్జామ్ పరీక్ష ఎంపికైన ప్రమాణాలు చూసుకుంటే ప్రిలిమినరీ పరీక్షలో స్కోర్ చేసిన మొత్తం మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా డ్రా చేయబడుతుంది. సెక్షన్ కట్ ఆఫ్ ఉండదు. అభ్యర్థుల సంఖ్య సుమారు 10 రెట్లు, ఖాళీల సంఖ్య ఎక్కువ మెరిట్ జాబితా నుండి మెయిన్ పరీక్ష కోసం షార్టేజ్ చేయబడుతుంది. తర్వాత ఇక్కడ దశ 2 ప్రధాన పరీక్ష అంటే మీకు మెయిన్
ఎగ్జామ్ చూసుకుంటే మెయిన్ పరీక్ష ఆన్లైన్లో నిర్వహించబడుతుంది. మరియు 200 మార్కులు ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుంది. 50 మార్కులకు మీకు డిస్క్రిప్టివ్ అంటే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ సిలబస్ చూసుకుంటే సాధారణ ఇంగ్లీష్ నుంచి మీకు 35 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మీకు టైమింగ్ కూడా మీకు అయితే 40 నిమిషాలు అయితే ఉంటుంది. క్లియర్గా సో మార్క్స్ అని 40 మార్క్స్లు ఉంటాయి. మినిట్స్ మాత్రం 35 నిమిషాలు అయితే టైం అయితే ఇస్తారు. డేటా విశ్లేషణ అంటే మీకు డేటా విశ్లేషణ వివరణ నుంచి మీకు 35 క్వశ్చన్స్ వస్తాయి. 50 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. 40 మినిట్స్ అయితే టైం అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత రీజనింగ్ ఎలిజిబిలిటీ కంప్యూటర్ నుంచి ఆప్టిట్యూడ్ నుంచి మీకు 40 క్వశ్చన్లు వస్తే 50 మినిట్స్ మీకు 40 నిమిషాలు అయితే టైం ఉండడం జరుగుతుంది. క్లియర్ మెన్షన్ అయితే చేశారు. తర్వాత జనరల్ ఎకానమీ బ్యాంక్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. టోటల్గా చూసుకుని మీకు ఇక్కడ 155 క్వశ్చన్స్ ఇస్తారు. 200 మార్కులు కేటాయించడం జరిగింది. 150 నిమిషాలు కూడా టైం అయితే ఇస్తారని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. మీరైతే గమనించవచ్చు. తర్వాత ఇక్కడ మీకు ఈ ఎగ్జామ్తో పాటు డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఉంటుంది. 50 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఆంగ్ల భాష లెటర్ 3 రైటింగ్ ఎస్సే ప్రెషెస్ 3 క్వశ్చన్స్ ఇస్తారు. 50 మార్క్స్ ఇచ్చి మీకు 30 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఫేజ్ 3 పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కంపల్సరీ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ మీకు అయితే 50 మార్కులు అయితే కేటాయిస్తారని క్లియర్ మెన్షన్ చేశారు. ఆన్లైన్ పరీక్షను కొన్ని ఇచ్చారు మీకు. ఆన్లైన్ పరీక్ష ఫిబ్రవరి 2024 నెలలో నిర్వహించబడుతుంది. పరీక్షకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని అభ్యర్థులు కాల్ లెటర్ ద్వారా తెలియజేయబడుతుంది. అయితే అవసరాన్ని బట్టి పరీక్ష తేదీని రద్దు చేసే లేదా ఏవైనా మార్పులు చేసే హక్కు బ్యాంకుకి ఉందని నోటిఫికేషన్ క్లియర్ మెన్షన్ చేశారు. ఆన్లైన్ పరీక్ష కింది ప్రదేశాలు నిర్వహించబడుతుంది. ఆన్లైన్ పరీక్ష కోసం వేదికలు కాల్ లెటర్లో సూచించబడుతుంది. ప్రిలిమినరీ మెయిన్ పరీక్షల కోసం తాత్కాలిక కేంద్రాలను క్లియర్గా మెన్షన్ చేసి మీకు ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది సెంటర్స్ మన ఆంధ్ర అయితే విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతిలో మీకైతే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. మీకు నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ లింక్ ఇదే వీడియోలో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకొని మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకొని అప్లికేషన్ మీరైతే ఆన్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు ఆ లింక్ కూడా ఇదే వీడియోలో కామెంట్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. మీకు ఇంకా డౌట్స్ నాకైతే కామెంట్స్ ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా వీడియోని లైక్ చేస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.